గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ వారికి మరియు మా కడప టీడీపీ పోలిట్ బ్యూరో అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి సార్కు, మా గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మాధవిరెడ్డి మేడం గారికి నా నమస్కారాలు. ఇప్పుడు వచ్చేసి OT 2014 ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండదో అందరికీ తెలిసిందే, మిగతా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి లాస్ట్ మంత్ 7వ తేదీన మన గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మాధవిరెడ్డి మేడం గారు విషయంగా సభ దృష్టికి తీసుకొని వచ్చిందనమాట. అయ్యా మే 14 ముందుండే వాళ్ళకు చాలా తక్కువ జీతం వస్తుంది, చాలా భయంకర జీతం అనుభవిస్తున్నారు. వాళ్ళకు వచ్చే పెన్షన్ వచ్చేసి 1000 రూపాయలు, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు 4000 కన్నా తక్కువే. కాబట్టి వాళ్ళకు సాయం చేయాలి. వాళ్ళకు చాలా బ్రతుకు బ్రహ్మాండంగా చాలా భయంకరంగా ఉన్నారు. దీని గురించి ముఖ్యమంత్రి కూడా కడపలో కూడా మా ముందరనే ప్రమాణం చేసినాడు. అయ్యా రిటైర్డ్ వాళ్ళకు జీవన వృత్తి గురించి నేను అధ్యయనం చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పినాడు అనమాట. దానికి చెప్తా అంటే స్పీకర్ గారు వచ్చేసి వీళ్ళు ఏ పథకాలు కూడా వదిలిపెట్టరా ఆర్టిస్టులు అనే విధంగా మాట్లాడడం జరిగింది. మరియు మేడం మాట్లాడుతుంటే వేస్ట్ రిప్రజెంటేషన్ అని అంటే ఎంత అవమానంగా మాట్లాడినట్టు, ఆయన మాట్లాడకూడదు, స్పీకర్గా ఉండేట్టు ఉండాలి. అంటే ముఖ్యమైనది మేడం చెప్పింది వేస్ట్ రిప్రజెంటేషనా? వేస్ట్ రిప్రజెంటేషన్ అప్పుడు మరి కడపలో చంద్రబాబు నాయుడు సార్ ఏంటిగా అనౌన్స్మెంట్ చేసినాడు సార్, మీరు చెప్పండి. లాస్ట్ మంత్ వచ్చి మేలో 2వ తేదీన కడపలో అనౌన్స్మెంట్ చేసినాడు చంద్రబాబు నాయుడు. వేస్ట్ రిప్రజెంటేషన్ ఎప్పుడు ఆయన ఏ విధంగా చేస్తాడు? ఆయన చేయడు కదా. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. మీరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు వచ్చేసి దానికి సరైన మంత్రితో శాఖ మంత్రితో మీరు రిప్లై ఇప్పియాలన్నమాట. అది కూడా చేయలేదు. మీరు వేస్ట్ రిప్రజెంటేషను అనే విధంగా మా ఎమ్మెల్యేకు అవమానం చేసినట్టుగా మీరు మాట్లాడడం జరిగింది. అది కాదు. అయినా కానీ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా జిల్లావాసి ఉన్నా కానీ ఆయన కూడా ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. అయ్యా ఈ విధంగా చెప్పినారు, వాళ్ళకు నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ విధంగా చేస్తానని కూడా చేయాలి సార్. మేమంతా ఓట్లు వేసాం సార్. ఆ రోజు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను చూసి మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో మనిషికి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 5000 నుంచి 10,000 ఓట్లు మేము వేసినాం సార్ అందరము. అది ఊరికే మేము చాలామంది గెలిపించుకున్నాం ఎమ్మెల్యేలను. మా మేడం కూడా మేము అదేవిధంగా కడపలో ఓట్లు వేసి గెలిపించినాం. ఆ తర్వాత వచ్చేసి మన లాస్ట్ మంత్ వచ్చేసి షర్మిలమ్మ వచ్చేసి ముఖ్యమంత్రి సోదరి కడపకు వచ్చిందనమాట. ఆయన మాకు బంధువు కాబట్టి నేను మర్యాదపూర్వకంగా కలసడం జరిగింది. కలిసి ఏమన్నా ఎట్లుండారన్నా ఆర్టీసీ మీరు ఎట్లుండారు ఏం కదంటే ఏంది మా 1000 రూపాయల పెన్షన్తో భయంకరమైన జీవితం అనుభవిస్తున్నాము. నిన్న చంద్రబాబు నాయుడు సార్ వచ్చాము, మా ఎమ్మెల్యే మేడం గారు మాధవిరెడ్డి గారు మేము శ్రీనివాసరెడ్డి సార్ ఆయన దృష్టి పోనిచ్చి ఈ విధంగా ప్రకటన చేసినాడు. మధ్య చూడు మీరని వీడియో కూడా క్లిప్పింగ్ చూపించాను. చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడింది అదంతా వీడియో చూసి ఏమన్నా బాగా మాట్లాడారు కదా, మీకేం ఇవ్వలేదా అని. ఆడిచ్చాడమ్మా, ఇవ్వలేదమ్మా, మీకు సన్నిహిత సంబంధాలు బాగుంటాయి కదా, రాజకీయ సంబంధంగా మీరు ఒత్తిడి రిప్రజెంట్ చేయండి మా అనుకో అంటే, అన్న మీరు గెలిచినారు కదా, మీరు చంద్రబాబు నాయుడు గెలిచినారు కదా, ఓట్లు వేసినారు కదా, మీతో ఆయనకు ఏం పని మీరు అనే విధంగా మాట్లాడింది. ఆ మాట నాకు చాలా బాధ వేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మేమందరం ఓట్లు వేసి గెలిపించినాం సార్, మీరు అది మతికి పెట్టుకోవాలి సార్. మా ఎమ్మెల్యే శాసనసభలో మాట్లాడినప్పుడు ఆయన విలువ ఇవ్వాలన్నా లేదా? ఒక ఎమ్మెల్యే ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కానీ సంబంధించిన శాఖ మంత్రి కానీ దానికి జవాబు ఇవ్వలేదంటే మాకే అనుమానం వస్తుంది. వీళ్ళు ఇచ్చే యోచన లేదు గవర్నమెంట్ ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకు జీవనభృతి అనే విధంగా మాకు అర్థమవుతుంది. మాకుంటే ప్రజలు కూడా రిటైర్డ్ వాళ్ళు కూడా ఏందో సార్ ఇంత అవుతుంది, అది ప్రకటన కూడా చేయలేదు అనే విధంగా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరు మా ఆర్టీసీ ఎండీకి మీరు ఆదేశాలు ఇచ్చేసి అయ్యా OT 2014 ముందుండాలి ఎవరుండారో వాళ్ళందరికీ 2300 500 కన్నా ఎక్కువ లేదు సార్, ఇది 100% కరెక్ట్. ఆ విధంగా చెప్పేసి అయ్యా ఉండేవాళ్ళందరికీ జీవనభృతి 5000 రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2500 ప్రకారం మీరు ఇవ్వండి. చెప్తే కానీ మీకు కూడా మంచి హుందాతనం ఉంటుంది, మంచి మీకు పేరు వస్తుంది సార్. మా ఆర్టీసీలను దూరం చేసుకుంటే గవర్నమెంట్కే నష్టం సార్. నేను టీడీపీ కార్యదర్శిని కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధంగా నాకు కూడా బాధగా ఉంది వాళ్ళు మాట్లాడుతుంటే. కాబట్టి మీరు రేపు కడపలో జరుగుతాను కదా మహానాడులో మీరు డిక్లేర్ చేయండి సార్. మీరు డిక్లేర్ చేస్తే బ్రహ్మాండంగా పేరు ఉంటుంది. మీరు డిక్లేర్ చేయని పక్షంలో ఇంకా మాకు కూడా ఆశలు నిరాశ అయిపోతుంది. ఇంకా మేము కూడా చెప్పేసి అందరికీ అయ్యా మనకు ఇచ్చేదానికి గవర్నమెంట్ కూడా ఇష్టం లేనట్టుంది కాబట్టి దాని నుంచి మానేసుకోండి, నాకు జీవనభృతి లేదు ఏం లేదు అనే విధంగా మేము కూడా ప్రకటన చేస్తే మేము కూడా సైలెంట్గా ఉంటాం సార్. ఇంకా పొద్దుగులు సంవత్సరం నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము జీవనభృతి అని.
మీరు ప్రామిస్ చేసినా కానీ అది అమలు కాకుంటే ఇంకా ఏంటిది సార్ ఇంకా మేము మీరుండేది? ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే మేడంకు విలువ ఇవ్వండి సార్. ఆమె మహిళా మేడము ముఖ్య ఎమ్మెల్యే, ఆమె విలువ ఇవ్వాలి కదా. ఎంత మేము గెలిపించుకున్నాము, మా సమస్యలు అసెంబ్లీకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే కానీ వీడు క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు కానీ ఇంతవరకు ఉందా? ఎవరు కూడా లేరు. ఆమె చేసింది ఆమె కోసం మేము ఏ విధంగా మేము ప్రాణత్యాగం చేస్తాము. ఆమెకు మంచి పేరు తీసుకురావాలి సార్. ఇంకా మీరు కన్నా ఇట్లా ఉంటే ఆయన శ్రీనివాసరెడ్డి సార్ ఆయన కష్టపడుతున్నారు, మేడం కష్టపడుతుంది. ఇంకా వాళ్ళు కష్టపడడానికి మాకు కూడా ఇష్టం లేదు సార్. పొద్దున్నలు మీరు మహానాడులో డిక్లేర్ చేస్తారు, చేయండి. చేయని పక్షంలో ఇంకా రాదు లేని కూడా మేము కూడా సాధించుకొని ఊరుకుంటాం సార్. కాబట్టి మీరు ఆర్టిస్టులను దూరం చేసుకుంటే గవర్నమెంట్కే బరువు సార్. మీకు అర్థం కాలేదు. మేము ఓట్లు వేసేయాలం సార్. ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తాయి. మీరు 6,000 మీరు 4,000 ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు 5,000 ఇస్తామంటారు, మీరు 6,000 ఇస్తారంటారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు ప్రజలు. మేము అట్లా కాదు, నువ్వు ఇచ్చిన ఇవ్వకుండా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళం సార్. కాబట్టి ఇమీడియట్గా మీరు ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు చేసి జీవనభృతి కూడా త్రూ ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేస్తారని నేను నమ్ముకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.